అరాచకం ఆర్ణవమైతే సమాజం ప్రమాదకరంగా మారుతుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకుంది అదే. ఎలక్షన్లు అయిపోయాక జరిగినటువంటి హింసాకాండ గత 5 ఏళ్లలో జరిగినటువంటి దానికి రెట్టింపు 2 నెలల్లోనే జరగడం అన్నటువంటిది. దానివల్ల సమాజంలో ఒక భయాందోళనలు కలిగితే ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తుతాయి. చంద్రబాబు గారు ఆపుతాము అన్నటువంటిది అది ప్రొవకేషన్ చేశారు లాంటి మాటలు మాట్లాడుకోవడం వల్ల మరింతగా రెచ్చిపోయారు. అయితే ఇప్పుడు క్రమంగా కొంతమేర దారికి వచ్చింది. అప్పటి సంఘటనలతో పోల్చుకుంటే కొంతమేర కంట్రోల్ అయింది. శిలాఫలకాల ధ్వంసం, విగ్రహాల ధ్వంసం, ఇళ్ల మీద దాడులు, తలకాయలు పగలగొట్టడాలు, పొడి చేయడాలు, ఇట్లాంటి సంఘటనల్లో అప్పుడున్నటువంటి ఫోర్స్తో పోల్చుకుంటే 90% తగ్గింది. ఇంకొక 10% ఉంది. అది కూడా దారికి తీసుకురాగలిగితే ఇంకా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థని పోలీసులాగా పనిచేయాలి, రెవెన్యూలాగా పనిచేయాలి. ఎవడు తప్పు చేస్తే ఏ పార్టీ వాడు తప్పు చేసినా తప్పుల విషయంలో తప్పుడు మార్గంలో అధికారులు వెళ్ళనీయకుండా కఠినంగా వ్యవహరించే విధంగా అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. ఆక్రమించుకోవడాన్ని దుర్మార్గం కిందనే పరిగణించాలి. అది ఎవడైనా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్, కమ్యూనిస్టులు అయినా సరే ఆక్రమణలను నిరోధించడంతో పాటుగా అక్రమాలు చేసేవాడిని ఏ పార్టీ వాడైనా సరే కఠినంగా శిక్షించేందుకు అడుగులు వేయగలిగితే ఒకనాటి బాబు అన్నటువంటిది ఖచ్చితంగా చూడగలుగుతాం. అలా చూడాలని కూడా కోరుకుంటున్నాను.